హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది బేస్తవారం విజయదశమి రోజు ఎత్తిన వీడియోస్ అండి. ఆ రోజు మేము మా ఊరికి అయితే వెళ్ళాము. ఆంధ్ర అండి. అక్కడ ఒక గ్రామం అండి. అక్కడ ఇవాళ అమ్మవారికి పూజలు అనేది చేశారండి. విజయదశమి పూజలు చాలా బాగా ఘనంగా చేశారండి. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. చాలా గ్రీనరీగా ప్లెసెంట్గా, మనం ఎప్పుడు టౌన్లో ఉండేసి ఇలా విలేజ్కి వెళ్తే చాలా ప్లెసెంట్గా ఉందండి మైండ్. ఇక్కడ అమ్మవారిని అయితే అభిషేకం కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారండి. అమ్మవారు చూడముచ్చటగా చాలా కళగా ఉంటుందండి. అమ్మవారికి అభిషేకం చేస్తున్నారండి. అభిషేకం చేసిన తర్వాత దీపధూప ఆరాధనలు, అలంకారాలు అన్నీ ఫినిష్ చేశారండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఈ ఊరి గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారండి. పిలిస్తే పలికే తల్లి అని మా అత్తగారు చెప్పేవారండి. మా అత్తగారు ఇప్పుడు లేరు. ఆవిడున్న రోజులు రోజుకి ఒక 10 తూర్లన్నా తలుచుకుంటారండి ఈ అమ్మవారిని. ఏదున్నా తల్లితో చెప్పుకుంటే మన బాధలన్నీ తగ్గిపోతాయి అనేసి చాలా నమ్మకంతో ఆ అమ్మ కొలిచేవారండి. ఇక్కడ గణపతి హోమం కోసం అన్నీ రెడీ చేస్తున్నారండి. ఇక్కడైతే సంకల్పం చేసుకుంటున్నారు. దాని తర్వాత అమ్మవారిని కూడా రెడీ చేసి పెట్టేసి ఇంకా హోమం అయితే స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఈ అమ్మవారికి గుడి అనేది ఉందండి. కానీ ఇంకా అన్ని దేవతామూర్తులన్నీ కూడా నిర్వహించుకొని గుడి పెద్దదిగా కట్టుకోవాలని అందరి కోరికండి. ఇక్కడ యాగం అయితే గణపతి హోమం అయితే అయిపోతుంది, చేస్తున్నారు. ఇంకా పూర్ణాహుతి కూడా అయిపోయిందండి. ఇంకా అమ్మవారి గుడి కట్టడం కోసం ఎంతనో ప్రయత్నం చేస్తున్నారండి. కానీ ఆ అమ్మవారు ఏందో ఇంకా అనుమతి అనేది ఇవ్వలేదండి. దానికోసమే మేము ఎంతనో ట్రై చేస్తున్నామండి. ఆ పని త్వరలో మొదలు పెట్టుకోవాలని అమ్మవారిని అనుమతి కోరుకుంటున్నామండి. అమ్మవారిని అయితే ఇక్కడ ఊరేగిస్తున్నారు. ఈ అమ్మవారు ఒక దేవతామూర్తి అయినా కూడా మనలో మనిషిగా మనలో కలిసి తిరిగేలాగానే అనిపిస్తుందండి మాకైతే. ఇక్కడైతే ఆడవాళ్ళని కూడా ఊరేగించమని అడిగానండి. మేమంతా చేరి గుడి చుట్టూరు అమ్మవారిని ఊరేగిస్తున్నామండి. చాలా సంతోషంగా ఉండిందండి. భారం అనేది తెలియకుండా అమ్మవారిని ఒక చంటి పిల్లలాగా ఎత్తుకొని తిరిగేలా మాకైతే అనిపించిందండి. ఈ గుడిలో గర్భగుడిలో ఉండే దేవుడు కూడా చిన్న విగ్రహమేనండి. చాలా ముద్దుగా ఉంటుందండి. అయ్యవారు ఈ శుక్రవారం పూట అలంకరించేటప్పుడు మాకు ఫోటోలు పెడతారండి. చాలా అందంగా ఉంటుందండి అమ్మవారు. ఈ అమ్మవారికి వీలైనంత తొందరలో మా శక్తి మేరకు ఒక గుడి కట్టి అమ్మవారిని దాంట్లో పెట్టి చూడాలని అందరి యొక్క కోరికండి. మా కోరిక నెరవేరాలని అందరూ కూడా ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఈ అమ్మవారి ఆశీస్సులు దీవెనలు అందరికీ కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేనండి మా గుడి యొక్క విశిష్టత. మా గర్భగుడిలో ఉండే దేవుడు కూడా ఈ అమ్మవారేనండి. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కూడా పక్కన ఉండి అనుగ్రహిస్తున్నారండి. ఇంతటితో ఈరోజు ఈ వీడియోని పూర్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.